హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇదైతే కారాసు మనకు అచ్చం బేకరీ స్టైల్లోనే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్ చేయడం కూడా. సో ఇప్పుడు బౌల్లో శనగపిండి తీసుకొని కొంచెం రైస్ ఫ్లోర్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తుంది. సో అందులోనే పసుపు కారం కూడా వేసి వాటర్ వేసుకొని నేను చూపించిన విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా ఆయిల్ అనేది హీట్ బాగా ఎక్కాలి. సో అప్పుడే మనకి కారాసు వేయంగానే చాలా ఒకదానికొక అతుక్కోకుండా చాలా క్రిస్పీగా వస్తుంది. సో ఇప్పుడైతే అది కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనం తీసుకోవడమే. అందులోనే పల్లీలు, శనగలు, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బూందీలో ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనం జీరా పౌడర్ ఒక స్పూను, సాల్ట్, కారం, ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు వేయడం వల్ల మనకు అచ్చం బేకరీ స్టైల్‌లోనే ఉంటుంది. టేస్ట్ సూపర్ ఉంది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను.